శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మేము ఈ మధ్యకాలంలో చూసినటువంటి చిన్నపాటి పుణ్యక్షేత్రం ఒంగోలులో ఉండేటటువంటి పెద్ద శివాలయం ఎదురుగా ఉన్నటువంటి విజయదుర్గాదేవి మహిషాసుర మర్దినీ దేవి ఆలయం. ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ దేవాలయమును మేము దంపతి సమేతంగా దర్శించుకోవడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఈ దేవాలయంలో సుందర రూపంగా నిర్మించినటువంటి ఎంతో దేవతామూర్తులన్నిటినీ కూడా సందర్శించుకున్నాము. మీరు కూడా గమనించండి. దేవాలయం లోపలికి వెళ్ళడంతోనే దేవాలయం పైభాగంలో చుట్టూ కూడా అనేకమైనటువంటి దేవతామూర్తులను అమ్మవార్లను ఇక్కడ సిమెంటు విగ్రహాల రూపంలో నిర్మాణం చేసి ఉన్నారు. చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. అంతేకాకుండా ఆ దేవతామూర్తుల అందరి శక్తి కూడా ఒక్క నమస్కారం చేసినంత మాత్రానే మనకి ప్రాప్తిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ దేవతామూర్తులందరూ కూడా ఎంతో చక్కగా ఉన్నారు. మాంగళ్య గౌరీదేవి, విశాలాక్షిదేవి, అలాగే సరస్వతీదేవి, ఇలాంటి అష్టాదశ శక్తిపీఠ దేవతలు ఉండడం ఇక్కడ విశేషం. అంతేకాకుండా నైరుతి భాగంలో అమ్మవారి యొక్క కళారం ఉంటూ అక్కడ ఒక శివలింగాన్ని, వినాయక స్వామి వారిని ప్రతిష్ఠ చేస్తున్నారు. ఎవరు వెళ్ళినా కానీ ఆ శివలింగమునకు అక్కడే అభిషేక జలం ఉంటాయి. ఆ అభిషేక జలం తీసుకొని మనం స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. మన చేతులతో మనం స్వయంగా అభిషేకం చేసుకునేటటువంటి ఒక మహద్భాగ్యము మనకి కలుగుతుంది. మేము కూడా చక్కగా అక్కడే ఉన్నటువంటి అభిషేక జలాన్ని తీసుకొని భక్తాదులందరూ కూడా అభిషేకాలు చేస్తూ ఉంటే మేము కూడా అభిషేకం చేసాం. లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క సుందర రూపం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంతలోపు మా అత్తగారు వెళ్ళి అక్కడ శివలింగానికి అభిషేకం చేసి విభూది రాసి ఆ జలాన్ని తల మీద చల్లుకున్నారు. అక్కడ ఎంతో విశేషంగా అందరూ వచ్చి పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇలాంటి వాటిల్ని కూడా తీసుకుని వచ్చి అభిషేకాలు చేస్తూ ఉంటే సరే మాకు కూడా చేయాలి అని అనిపించి మేము కూడా మా ఆవిడ గారు చక్కగా అభిషేకం చేస్తూ ఉంది. ఆ తర్వాత నేను కూడా వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకొని, స్వామి ఏదైనా కష్ట నష్టాలు ఉంటే వాటన్నిటినీ కూడా తొలగించి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులను అందరినీ కూడా కాపాడు అని చెప్పి ప్రార్థన చేసి అమ్మవారిని ప్రధానమూర్తిని దర్శించుకొని సింహవాహనాన్ని కూడా దర్శించుకోవడం జరిగింది.